నమస్కారం. వెల్కమ్ టు ఎస్4 మీడియా. ఏకాదశి అన్ని రోజుల్లోకున్న మిన్న అంటారు కదా! ఆ రోజు ఏకాదశి రోజు చేయవలసిన పూజా నియమాలేంటి? ఆ రోజు చేయవలసిన పనులేంటి? చేయకూడని పనులేంటి? అసలు ఏకాదశులు ఎన్నుంటాయి? మరిన్ని వివరాలు గురువుగారిని అడిగి తెలుసుకుందాం. శుక్లాం భరతరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఏకాదశి వ్రతమహత్యం గురించి ఎస్4 మీడియాలో ఉండేటువంటి ప్రేక్షకులందరికీ కూడా తెలియజేయాలనేటువంటి సంకల్పంతో మీ అందరికీ కూడా ఆ లక్ష్మీనారాయణ అనుగ్రహం కలగాలనేటువంటి సంకల్పంతో ఏకాదశి వ్రతమహత్యం గురించి చెప్పుకుందాం. మన హైందవ ధర్మ సంస్కృతిలో ఉన్నటువంటి తిథుల్లో పౌర్ణమి మరియు అమావాస్య తర్వాత వచ్చేటువంటి 11వ రోజుని ఏకాదశి అంటారు. ఈరోజు తిథులన్నింటిలో కూడా పరమ పవిత్రమైనటువంటి రోజు. ఈ ఏకాదశి రోజు తెలిసి కానీ తెలియక కానీ మనం దైవ దర్శనం చేసినా, దేవతలను అర్చించినా, దీపారాధన చేసినా, ఏదైనా దానం చేసినా, లేదా ఉపవాసము చేసినా, జాగరణ చేసినా మనకి అనంతమైనటువంటి పుణ్యం కలుగుతుందని చెప్పి తెలియజేశారు. ఈరోజు ఉపవాసం చేయలేనటువంటి వారు కనీసం కొన్ని నిషిద్ధ వస్తువులైనా సరే తినడం మానివేయాలని చెప్పి చెప్తున్నారు. ఉల్లి, వెల్లుల్లి, మాంసము మొదలైన పదార్థాలన్నీ కూడా ఈ రోజున మానివేయటం మంచిది. ఏకాదశి అంటే విష్ణుమూర్తికి ప్రీతికరమైనటువంటి రోజు. ఈ 24 ఏకాదశుల్ని కూడా మనకి సంవత్సరానికి శుక్లపక్షంలో ఒకటి, కృష్ణపక్షంలో ఒకటి మనకి చొప్పున 12 నెలలకి 12 రెళ్ళు 24 ఏకాదశులు వస్తాయి. ఈ 24 ఏకాదశులు కూడా భక్తితో శ్రద్ధతో ఏకాదశి వ్రతం చేసినటువంటి వారికి సాక్షాత్ లక్ష్మీనారాయణ స్వామి వారి అనుగ్రహం కలుగుతుంది. ఈ 24 ఏకాదశులు చేయలేకపోయినా ప్రస్తుతం మనకు ఉండేటువంటి కాలమాన పరిస్థితి ప్రకారం సంవత్సరానికి ఒక్క ఏకాదశి అయినా సరే ఆ రోజు వ్రతం చేసి ఆ యొక్క విష్ణు కటాక్షాన్ని మనం అందరం కూడా పొందొచ్చు. దుర్లభం మానవ జన్మ సద్గురోః పాదసేవనం ఏకాదశం వ్రతం చాపి త్రయం అత్యంత దుర్లభం అని చెప్తోంది శాస్త్రం. 84 లక్షల జీవరాశుల్లో మానవ జన్మ దొరకడమే మనకు అత్యంత దుర్లభం. అటువంటి మానవ జన్మలో మనం సద్గురువుల యొక్క సేవ చేయటం, అలాగే ఏకాదశి వ్రతం చేయటం అత్యంత దుర్లభమని శాస్త్రవచనం. ఏకాదశి వ్రతం చేయాలంటే ఎవరికి పడితే వారికి సాధ్యం కాదు. ఎవరికైతే మహావిష్ణుమూర్తి వారి అనుగ్రహం ఉంటుందో వారు మాత్రమే ఏకాదశి వ్రతం చేయగలరు. అటువంటి ఏకాదశి రోజున విష్ణుమూర్తిని ముఖ్యంగా తులసి దళాలతో పూజ చేస్తారు. ఈ ఏకాదశిని మాధవ తిథి అని కూడా పిలుస్తూ ఉంటారు. ఏకాదశి రోజున తులసి దళాలతో ఈ విష్ణుమూర్తిని ఎవరైతే అర్చిస్తారో వాళ్ళందరికీ కూడా మహావిష్ణుమూర్తి వారి యొక్క సాన్నిధ్యం కలుగుతుందని, విష్ణుమూర్తి వారి అనుగ్రహం కలుగుతుందని చెప్పబడింది. ఈ ఏకాదశి రోజున విష్ణు సహస్రనామం పారాయణ చేసినా, లేదా మనకుండేటువంటి మాధ్యమాల ద్వారా విష్ణు సహస్రనామాన్ని శ్రవణం చేసినా కూడా అనంతమైనటువంటి ఫలితం కలుగుతుంది. అలాగే ఏకాదశి రోజున కొన్ని పనులు చేయకూడదు అని చెప్తోంది శాస్త్రం. ఒకటి, క్షురకర్మ చేయకూడదు, క్షవరం చేయించుకోకూడదు ఆ రోజు. అలాగే గోళ్ళు తీయటం, అలాగే ఆ రోజున అబద్ధం ఆడటం, అలాగే ముఖ్యంగా పరనింద, ఇతరులను దూషించడం, ఇటువంటి పనులు చేయకూడదు. ఏకాదశి రోజున కఠిన ఉపవాసం మాత్రం పనికిరాదు. కొద్దిగా పళ్ళు మరియు సాత్వికాహారం మాత్రం తీసుకోవాలి. ఇలాగా ఏకాదశి వ్రతాన్ని చేయటానికి మనందరం కూడా సంయుక్తులవుదాం. అలాగే 24 ఏకాదశులు ఏమిటి, వాటి యొక్క పేర్లతో సహా మీ అన్నింటికీ కూడా తెలియజేస్తాను. చైత్రమాసంలో శుద్ధ ఏకాదశి వచ్చేటువంటి దాన్ని కామద ఏకాదశి అంటారు. అలాగే చైత్రమాసంలో బహుళపక్షంలో వచ్చేటువంటి ఏకాదశిని వరూధిని ఏకాదశి అంటారు. వైశాఖ మాసంలో శుద్ధంలో వచ్చేటువంటి ఏకాదశిని మోహిని ఏకాదశి అని, వైశాఖ మాసంలో బహుళ ఏకాదశిని అపరా ఏకాదశి అని అంటారు. ఇక జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి, దీన్ని నిర్జల ఏకాదశి. జలము కూడా తీసుకోకుండా కొంతమంది ఈ యొక్క ఏకాదశి రోజున ఉపవాసం ఉంటారు. అలాగే జ్యేష్ఠ మాసంలో బహుళంలో వచ్చేటువంటి ఏకాదశిని యోగిని ఏకాదశి అంటారు. ఇక ఆషాఢ శుద్ధ ఏకాదశిని దాన్నే తొలి ఏకాదశి అని, శయన ఏకాదశి అని అంటారు. విష్ణుమూర్తి వారు ఈ రోజున యోగ నిద్రలోకి వెడతారు. చాతుర్మాస దీక్ష ఈ రోజునే ప్రారంభమవుతుంది. ఇక ఆషాఢ మాసంలో బహుళంలో వచ్చేటువంటి ఏకాదశిని, కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని కామిక ఏకాదశి అని అంటారు. ఇక శ్రావణ మాసంలో వచ్చేటువంటి శుద్ధ ఏకాదశిని పుత్రద ఏకాదశి అని, అలాగే శ్రావణ మాసంలో బహుళ పక్షంలో వచ్చేటువంటి ఏకాదశిని అజ ఏకాదశి అని అంటారు. ఇక భాద్రపద మాసంలో వచ్చేటువంటి ఏకాదశిని, శుద్ధంలో వచ్చే ఏకాదశిని పరివర్తన ఏకాదశి అని, బహుళంలో వచ్చేటువంటి ఏకాదశిని ఇందిరా ఏకాదశి అని పిలుస్తారు. ఇక ఆశ్వీజ మాసములో శుద్ధ ఏకాదశిని పాశాంకుశ ఏకాదశి అని,
అలాగే ఆశ్వీజ మాసంలో బహుళ పక్షంలో వచ్చేటువంటి ఏకాదశిని రమా ఏకాదశి అని పిలుస్తారు. ఇక కార్తీక మాసంలో వచ్చేటువంటి శుద్ధ ఏకాదశిని ఉద్దాన ఏకాదశి, దీన్నే ప్రబోధిని ఏకాదశి అని అంటారు. అలాగే కార్తీక మాసంలో బహుళ పక్షంలో వచ్చేటువంటి ఏకాదశిని ఉత్పత్తి ఏకాదశి అని అంటారు. ఇక మార్గశిర మాసంలో వచ్చేటువంటి శుద్ధ ఏకాదశిని మోక్షద ఏకాదశి అని, మార్గశిర మాసంలో బహుళంలో వచ్చే ఏకాదశిని సప్త ఏకాదశి అని పిలుస్తారు. ఇక పుష్యమాసంలో వచ్చేటువంటి ఏకాదశి, దీన్నే శుద్ధంలో వచ్చేటువంటి ఏకాదశిని వైకుంఠ ఏకాదశిగాను, మనందరికీ కూడా తెలిసిందే ముక్కోటి ఏకాదశిగా పిలుస్తూ ఉంటారు. అలాగే పుష్యమాసంలో బహుళపక్షంలో వచ్చేటువంటి ఏకాదశిని షట్తిల ఏకాదశి అంటారు. ఇక మాఘమాసంలో శుద్ధంలో వచ్చే ఏకాదశిని జయ ఏకాదశి అని, దీన్నే భీష్మ ఏకాదశి అని అంటారు. అలాగే మాఘమాసంలో బహుళపక్షంలో వచ్చేటువంటి ఏకాదశిని విజయ ఏకాదశి అని పిలుస్తారు. ఇక పాల్గొన మాసంలో వచ్చేటువంటి శుద్ధ ఏకాదశిని ఆమ్లక ఏకాదశి అని, పాల్గొన మాసంలో బహుళపక్షంలో వచ్చేటువంటి ఏకాదశిని పాప విమోచన ఏకాదశి అంటారు. పైన చెప్పిన ఏకాదశుల్లో మనకి అవకాశం ఉన్నంతలో మనమందరం కూడా ఈ యొక్క ఏకాదశి వ్రతాన్ని చేద్దాం, విష్ణుమూర్తి వారి అనుగ్రహం పొందుదాం, మనందరం కూడా సన్మార్గంలో నడిచి సాక్షాత్ మహావిష్ణు అనుగ్రహాన్ని పొందుదాం. ఓం సర్వే జనా సుఖినో భవంతు, సమస్త జన సన్మంగళాని భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.